మాకు మీరు లైన్ లో కనిపించట్లేదు, నేను ఒక్కని ఉన్నాను. పర్వాలేదు, మీకు కనిపిస్తుందా? చెప్పండి సార్. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధార్యం, ఇందులో ఇంకొక ఆప్షన్ ఉండదు. ఇంతవరకు సోదరుడు చెప్పినప్పుడు హెడ్ వైట్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి, ముఖ్యంగా ఎంతో దూరపు ఆలోచనతో గత 2019 నుంచి 24 వరకు ఆయన పరిపాలన జరిగింది. ఎక్కడే కానీ చెడ్డ పేరు లేదు. కొద్ది మందికి వాళ్ళకి ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది తప్ప, ఈ రోజు ఎంతో దూరపు ఆలోచన ఉంటే విద్య వైద్య ఈ రోజు మన దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఏకైక వ్యక్తి మన ఇండియాలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో ఓడిపోయినారు, ప్రజల్ని ఎక్కడో కూర్చోబెట్టారు అనేది కాదు ముఖ్యం. ఇక్కడ ప్రతి ఒక్కరికి మన ఇండియాలో అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు వీళ్ళు ఏ విధంగా గెలిచారనేది. ఇక్కడ ఆ పాయింట్ అప్రస్తుతం, దాన్ని అవసరం లేదు. వాళ్ళు గెలిచి 160 సీట్లు వచ్చినా కూడా ఎవరి మగాల్లో చిరునవ్వు అనేది లేదు. మేము ఎట్లా గెలిచామని వాళ్ళంతా తెలుసు. ఇక్కడ అది కూడా కాదు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క స్టెప్ ఆచి చూసి తీసుకుంటారు. ఇక్కడ మోడీ గారితో విభేదించే ప్రసక్తి ఏమి ఉండదు. అది పార్టీ నిర్ణయమే, జగన్ గారి నిర్ణయం. అంటే పార్టీ నిర్ణయమే జగన్ గారి నిర్ణయమా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే పార్టీ నిర్ణయమా? కాంట్రాడిక్ట్ అవుతుంది. రెండింటికి ఒక క్లారిటీ ఉండాలి. పార్టీ వాళ్ళు ఏమో అయ్యా మాకు గొడవలు వద్దు అని చెప్పి పార్టీ వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు గొడవలే కావాలి అని చెప్పి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లాగా ఇది కనిపిస్తోంది. అంటే 11 మంది ఎంపీలు మాకు ఉన్నారు కాబట్టి మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని బెదిరింపు ధోరణిలోనే ఉంది తప్ప ఇదేది మన దేశం కోసం ఉపయోగపడదామన్న ధోరణి కనిపించట్లా. ప్రెస్ మీట్లో మాట్లాడింది కానీ ఇప్పటి వరకు వచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటారు. అందులో ఏమాత్రం మీ ఇంతవరకు అన్నది హెడ్ లాంగ్ హెడ్ వైట్ ఇవన్నీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వర్తించవు. అవి కేవలం పచ్చ మీడియా వారికి, పచ్చ బ్యాచ్ కి వర్తిస్తాయి తప్ప మేము ఇప్పుడు మీరు ఈ 2 నెలల్లో మీరు రాష్ట్రం ఎంత అధ్వాన స్థితికి ఉందో మన ఇండియా కాదు వరల్డ్ వైడ్ తెలిసిపోయింది. అదే ఇదే ఈ ఒక్క పాయింట్ ఇక్కడే ఒకసారి ఆగుదాం. మహేశ్వర్ రెడ్డి గారు ఈ ఒక్క పాయింట్ దగ్గర ఒక్కసారి ఆగుదాం సార్. తిరుపతిరావు గారు, ఈ 11 మంది ఎంపీలు అన్నటువంటిది మీకు బెదిరింప కాదా? ఒకటి. రెండోది, ఈ 2 నెలల్లోనే రాష్ట్రం అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోయింది అని వారు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది ఉంది, మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. ఎంత అధ్వాన్న స్థితిలోకి తీసుకెళ్లారో కాస్త మీరే చెప్పాలి. అందరికీ నమస్కారం. పవన్ గారు చెప్పండి సార్. ఖచ్చితంగా 2 నెలల్లో చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఎందుకనేసి అంటే ఒకవైపు అమరావతిలో మళ్ళీ అద్దంగా తయారు చేస్తున్నాము, పోలవరంలో పరిస్థితిని సరిదిద్దుతున్నాము, ఇకపోతే మంచి సీజన్ లో మాకు అధికారం మారింది. అఫ్ కోర్స్ గతంలో కూడా ఇదే సీజన్ లో వాళ్ళకి అధికారం వెళ్ళింది, ఇవాళ మళ్ళీ మా చేతిలోకి అధికారం వచ్చింది. ఏది అగ్రికల్చరల్ సీజన్ తొలకరి ప్రారంభంలోనే మేము అధికారంలోకి రావడం. ఒక విషయం ఏంటనేసి అంటే ఉత్తరాంధ్రలో ఈ చివరన ఉన్నటువంటి వంశధార, ఆ చివర రాయలసీమలో ఉన్నటువంటి హంద్రీనేవా ప్రాజెక్టు, మధ్యలో ఉన్నటువంటి అన్ని నీటిదల ప్రాజెక్టుల్లో కూడా ఇవాళ నిండు కుండల్లా